గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే వ్లాగ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. ఇక ఎన్ని రోజులు అయితే ఎగ్జామ్ రాసి చాలా టైర్డ్ అయిపోయినా. ఇప్పుడే మొత్తం ఫ్రీ అయితే అయిపోయినాయి. ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఇంకా ఒక ఎంసెట్ ఎగ్జామ్ అయితే రెడీగా ఉంది. మళ్ళీ చూసుకుంటే ఇక రోజు టైంపాస్ చేసుడే ఉంది. ఈరోజు అయితే మా దోస్తు అని ఇంటికి అయితే వచ్చిన. ఇంకాడికి వచ్చిన ఇట్లా టైంపాస్ అయితే ఏమైతలే. షటిల్ ఆడదామన్నాడు, ఇక ఖాళీకి కూర్చుండే. ఆడదాం అన్నాడు, ఏమైంది ఖాళీకి కూర్చుండు. ఏమైంది ఆశీష్? ఏం కాలేదు. ఏం కాలే అన్నాడు. ఆడదామంటే వద్దంటుండు. ఈ మెల్ల పార్క్ అయితే పోదామని చూస్తున్నాం. అక్కడ ఆడతాక నవ్వులొక్కలు ఉంటారు. ఇక అక్కడ ఆడి చూపిస్తారు. ఇక మా ఇంకో ఫ్రెండ్ అయితే ఆంధ్ర పోయిండి, ఆడ ఎంజాయ్ చేద్దామని మమ్మల్ని అయితే తీసుకోవాలి. చెప్తే ఆడ వచ్చినప్పుడు అయితే మళ్ళీ చూపిస్తాను. సో ఇక మేమైతే ఈరోజు అయితే షటిల్ ఆడటానికి అయితే తీసుకుపోతున్నాం. ఇక షటిల్ పార్క్లో ఆడతాం. ఎట్లా ఆడతామో మీరు చూరు. సాయికి వచ్చలేదో చూడండి. ఫస్ట్ నాకు వచ్చేదే వస్తుంది, మ్యాథ్స్ వస్తుంది, కానీ ఈడేదో కావాలని చెప్తున్నాను. అట్లా నమ్మకం రేది. ఇక మేమైతే పార్క్ ఆడికి పోతుంటే కూర్చుంటాం బయట. ఇగో వీళ్ళ ఫ్రెండ్స్ ఆశీష్ ఫ్యాన్స్ అయితే మొత్తం కలిసిపోతారు. బొడుపులు డౌన్ అయ్యింది. ఏంది కావుతాడో తెలియదు. వాళ్ళ గ్యాంగ్ పిలుస్తుంది. మా గ్యాంగ్ ఏందిరా? పదయ్యా, ఏం చేస్తావు? ఓ మీ అన్న ఇలా ఫ్యాన్స్ చూడురే. అయిపోయిందా క్రికెట్? అయిపోయిందా? ఏడాడారు? మేము కింద పడతావు. ఫ్రెండ్స్, పార్క్ పోయే రోడ్లో అయితే ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇల్లు అయితే సూపర్ ఉంటుంది. గొప్పలు అదే మేడ్ ఇల్లు అనుకుంటా, మస్తు ఉంటుంది. చూడు కనబడుతున్నా, నేనే కనబడుతున్నా బ్యాక్ సైడ్ నుంచి. ఇంకో ఇదే ఇల్లు అనమాట. ఇటువంటి ఇల్లులు మీరు ఇట్లా కట్టాలని కోరుకుంటున్నాయి. ఇక మేమైతే తెలియాలి, మీ చేతుల్లో ఉంది అంత కట్టుడు తీసుడు. చూద్దామే నెక్స్ట్. ఇక పార్క్ పోదామంటే మధ్యలో ఇస్తుంటే మంచి ఇల్లు కనబడితే ఆగి చూడబుద్ధి అవుతుంది. ఇంకోసారి పార్క్ అక్కడనే. ఇక పార్క్ ఇట్లా వచ్చేసింది చూస్తున్నాం కానీ పార్క్ ఓపెన్ చేయలేదు. పిల్లలు ఎగబడుతున్నారు మొత్తం. హాయ్ చెప్పు సాయి. మీకు ఏంది సబ్స్క్రైబర్స్ హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, కష్టపడి చేస్తుంది. ఇది కష్టపడి చేస్తుంది చూడు. ఇక నాకు నేర్పిస్తా. ఇది చేసాడు, ఇది చూడరా ఎట్లా బ్లాక్ కనబడుతున్నావు. ఇలా ఇటనే చూడు, వైట్ అవుతావు. నేను నిజంగా బ్లాక్ కనబడుతున్నా. అట్లనే ఉండు. ఫ్రెండ్స్, పార్క్లో అయితే కొద్దిసేపు ఆడుకొని బయటకి వచ్చినాము. పార్క్లో బ్లాగ్ తీద్దామనుకున్నా కానీ కొంచెం షై ఫీలింగ్ చాలా మంది తీయలేకపోయినా. మేమిద్దరం చాలా ఫస్ట్ జాయింగ్ ఇట్లా చేసినాము. మోడల్ హెల్పింగ్ నేచర్ చూసినాము. అంకులో కూడా కూర్చుంటే ఏదో స్టాండ్ తీసుకొని హెల్పింగ్ నేచర్ అట్లా. పార్క్ నుంచి అయితే మెల్ల బయటకు వచ్చి అలా తిరుగుదామని వస్తున్నాము. ఇక
బయట అయితే వాన పడుతుందో ఎండ పడుతుందో ఏం అర్థమైతే లేదు. సమ్మర్ సీజన్ రెయినీ సీజన్ ఏం అర్థమైతే ఒకసారి ఏమో ఎండ పడుతుంది, ఒకసారి వాన పడుతుంది, ఏం పడుతుందో అర్థం కాదు. అటు ఇటు అయితే ఏదో ఒకటి అవుతూ ఉంటుంది. ఇక మొత్తం ట్రాఫిక్. కష్టపడి ఇంతసేపు అయితే షటిల్ ఆడి అలా తిరిగేసి వచ్చి ఇప్పుడే కానిస్తున్నాం కొనుగోలు. ఇంక ఇదిని ఒకళ్ళింటి కథమయ్యా పోతాప్పుడు చెప్తే ఇప్పుడైతే తింటా. ఇప్పుడే కొనుగోలు ఒక రౌండ్ అయిపోయింది. నెక్స్ట్ రౌండ్ ఇది సమోసా వేడి వేడి ఉన్నాయి. అలా అంటే 10 నిమిషాలు అయినవి. అవి తిని మెల్ల వస్తున్నాం. డ్రాప్ చేసి ఏంటి పోవాలి. ఇక ఫుల్ ఆడుకున్నామే అప్పటికే. నైట్ అయిపోయింది. ఫ్రెండ్స్ అక్కడైతే ఆడుకొని కొంచెం స్నాక్స్ లెక్క తినే అయితే వచ్చేసిన. కొంచెం బయట ఇట్లా వర్క్స్ ఉంటే చేసుకొని వచ్చేసి ఈరోజు అయితే వీడియో అయితే అంతే. నేను ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేసిన కాబట్టి అంత లెంత్ అయితే ఏం రాదు. రేపటి నుంచి అయితే మార్నింగ్ అయితే ట్రై చేస్తాను. ఎగ్జామ్స్కి ఇట్లా అయిపోయినాయి కాబట్టి ఖాళీగానే ఉంటాయి. వ్లాగింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. కొంచెం ఇంప్రూవ్మెంట్ ఇట్లా మళ్ళీ రేపు అయితే కలుసుకుందాం. బై గైస్, గుడ్ నైట్.